ఈ చిన్న ఊర్లో మనుషులని బలి తీసుకునే ఒక పెద్ద రాక్షసుడు ఉండేవాడు. ఈసారి ఈ అబ్బాయి రవిని బలిద్దామని రాక్షసుడు కోటలోకి పంపించారు. మరి ఆ రాక్షసుడిని రవి ఎదురించి బయటపడతాడా? తెలుసుకునే ముందు మీకు దయ్యం ఇష్టమా దేవుడి ఇష్టమా కామెంట్ చేయండి. అలాగే దేవుడి ఇష్టమైతే లైక్ కొట్టండి. లోపలికి వెళ్ళగానే ఒక ముల్లగుండు రవిని తొక్కేయడానికి దూసుకొస్తుంది. కానీ అతను ఎలాగో అలా తప్పించుకుంటాడు. దాని తర్వాత అక్కడ ఉన్న విగ్రహాలు కూడా అతనిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ వాటి నుండి కూడా రవి తప్పించుకుంటాడు. అప్పుడే ఒక విచిత్రమైన శబ్దం వినిపించి పోల్ చాటుకు దాక్కుంటాడు. కానీ అతని కన్నా ముందే అక్కడ ఒక అమిత్ అనే అబ్బాయి చిక్కుకుపోయి ఉంటాడు. ఇంకా అమిత్ ని చూసి రవిని చూసి అమిత్ ఇద్దరు చాలా భయపడిపోయారు. కానీ కొంచెం సేపటి తర్వాత ఇద్దరం మనుషులమే అని అర్థం చేసుకుంటారు. పాపమా అమిత్ బంగారం దొంగిలించడానికి వచ్చి ఆ కోటలోనే చిక్కుకుపోయాడు. అప్పుడే రవి లవర్ అలాగే ఫ్రెండ్ కూడా లోపలికి వచ్చి అందరూ కలిసి ఆ రాక్షసుడిని ఎలా చంపాలో ఒక పథకం వేశారు. ఇంకా రాక్షసుడు రాగానే రవి తంత్రశక్తులు ఉన్న కత్తితో పొడిచేశాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే దానికి ఆ కత్తితో కూడా ఏం జరగలేదు. పైగా అది రవి మీదకి దాడి చేయడానికి వచ్చింది. కానీ రవి ముందు నుండే దానికి ఉన్న ఒక రహస్యమైన కత్తిని తీసి ఒక తాడు చూపించగానే ఆ రాక్షసుడు అక్కడి నుండి శాశ్వతంగా మాయమైపోయాడు. నా కోసం సబ్స్క్రైబ్ చేసి ట్యాగ్ చేసిన మంచి ప్రొడక్ట్స్ చూడండి.